అవును. అభినయ్ నేను ఒకసారి ఏదో కలిసిన అంటున్నాడు కానీ వ్యక్తిగతంగా ఆయన ఏంటో వీళ్ళకి తెలియదు. తెలియకపోయినా ఆయన గురించి వాళ్ళు అబండాలు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఆయనకి. ఓకే, అంటే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య, ముమ్మాటికి హత్య అంటూ కూడా ఖండించడం జరిగింది. మరి అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, మేము ఎప్పుడు కూడా మాట్లాడగలుగుతాం. ఎందుకని? మాతో ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మేము మాకు తెలుసు అది హత్య అని. మేము అదే నమ్ముతున్నాం. అంత స్పష్టంగా ఒక వ్యక్తి పైన బైక్ మొత్తం పడుకోబెట్టి ఉంది అంటే యాక్సిడెంట్ అయింది అని త్రాగి చనిపోయాడు ఎంత సింపుల్ గా తీసేస్తారు. అంటే మామూలుగా ఆయన బండి మీద ఎప్పుడు అలానే ట్రావెల్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఈసారి అలా ట్రావెల్ చేశారా? ఆయన ఎప్పుడు అలా వెళ్ళలేదు మేడం. లాస్ట్ ఒకసారి మాత్రం వైజాగ్ నుంచి మాత్రం వచ్చాడు, కానీ ఎప్పుడు ఆయన బైక్ మీద ట్రావెల్ చేసినట్టయితే మాకైతే తెలియదు. మేము ఎప్పుడు చూడలేదు, వ్యక్తిగతంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు. కానీ ఒక్కసారి మాత్రం వైజాగ్ నుంచి వచ్చాడు మాత్రం తెలిసింది నాకు. ఇప్పుడు కూడా ఆయన కారు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు నేను బైక్ అక్కడ పెట్టేసి వెళ్తాను అని చెప్పడంతోనే ఆయన బయటికి వెళ్ళే బైక్ తీసుకొని, కానీ ఆయన త్రాగటానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో బైక్ తీసుకొని వెళ్ళలేదు. ఆయనను చంపాలి అనేది చాలా రోజులు జరుగుతున్న కుట్రనే. ఎందుకు అంటే నేను కూడా ఒకసారి విన్నాను ఆయన దగ్గర నిల్చొని ఆయన ఫోన్ చేసి కొంతమంది నేను చంపేస్తాం అంటే ఎందుకు, రీజన్ ఏంటంటారు? అంటే ఒక ఫేమస్ పర్సన్, పాస్టర్స్ లో ఫేమస్ పర్సన్ కాబట్టి అసలు ఎవరో చంపాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకని చంపుతామని బెదిరిస్తున్నారు అని? మేడం ఒకటి, ఆయన ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఫస్ట్ ఈ చంపుతాననే బ్యాచ్కి చెప్పాలనుకుంటాను. ఈ రోజు కూడా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఒక ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడలేదు. మీరు రాసుకున్న గ్రంథాలలో, మీ గ్రంథాలలో మీరు రాసుకునేది ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పాడు. మీ గ్రంథాలలో మీరు ఇలా రాసుకున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించాడు. దానికి ఎన్ని బూతులు తిట్టారు ఆయన. నోటికి వచ్చిందల్లా మాట్లాడారు. నీ కూతురు చంపేస్తామన్నారు, నిన్ను చంపేస్తాము అన్నారు. దారుణంగా ఇప్పుడు ఆ పెద్ద పాప గురించి దారుణంగా మాట్లాడారు మీరు. అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీ అంటే కూతురు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, నిజంగానే ప్రవీణ్ పగడాల గారు చనిపోయాక ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది కాబట్టి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారంటూ కూడా కే పాల్ గారు అలాగే మరి కొంతమంది మాట్లాడేది, అది నిజమే అంటారు? నిజమే మేడం, నిజమే అండి అది. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్న మాట అని చెప్పొచ్చు. కొంతమంది ఏమో లేదు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నారు వాళ్ళ ఫామ్ హౌస్ లో అంటున్నారు. మరి కొంతమంది మాత్రం లేదు వాళ్ళు ఈ బెదిరింపులు తట్టుకోలేక ప్రాణ భయంతో యుఎస్ వెళ్ళిపోయారు మరి కొంతమంది. ఈ రెండిట్లో ఏది వాస్తవం అంటారు? లేరు మేడం ఇక్కడ. నిజంగానే ప్రాణ భయంతో వెళ్ళిపోయారు? ప్రాణ భయంతో దానికి కాకుండా ఇప్పుడు అమ్మాయికి థ్రెడ్ ఉంది కదా, అమ్మాయికి అయితే సమస్య ఉంది, అమ్మాయికి ప్రాబ్లం ఉంది, అమ్మాయి ఇక్కడ ఉండకపోవడం బెటర్. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ముందు నుంచే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే జాగ్రత్తగా ఉండటం, ఇలా ఒక్కరే వెళ్లకుండా ఉండటం ఇలాంటివి ఏమైనా చేశారా? ఎవరు అన్న ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆయన ఎప్పుడు కూడా, నేను కూడా ఒకసారి అడిగాను ఈ విషయంలో, అని ఇంతగా బెదిరిస్తున్నారు కదా మీరు ఒకసారి కంప్లైంట్ చేస్తే బెటర్ కదా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు మతోన్మాద టైప్లో మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకొని ఏం చేస్తారు, మా అంటే 2 మాటలు అంటారు, కొంచెం ఏదో బెదిరించి పంపిస్తారు. కానీ దీని నుంచి పరిపూర్ణంగా మనల్ని మనం కాపాడుకోవాలంటే వాడు